నువ్వు అందరిలా ఆలోచిస్తే నువ్వు అక్కడే ఆగిపోతావు. నీకంటూ ఒక కొత్త లక్ష్యాన్ని, నీకంటూ ఒక కొత్త గమ్యాన్ని నువ్వు ఏర్పాటు చేసుకొని దానికోసం నువ్వు అహర్నిశలు కష్టపడి నువ్వు కొత్తగా ఆలోచించి కొత్తగా నువ్వు ఒక క్రియేటివిటీని చేసి నీ లక్ష్యాన్ని చేరుకోగలిగితే చాలా ఈజీగా నువ్వు చేరుకోగలుగుతావు. సో దానికోసం అందరి లేక నువ్వు ఆలోచిస్తే నువ్వు అక్కడే ఉంటావు. మరి నీ లక్ష్యం చాలా పెద్దదైనప్పుడు, నీ ఆశయం చాలా పెద్దదైనప్పుడు మరి నువ్వు దానికి తగ్గట్టుగా కష్టపడే తత్వం నీకు ఉండాలి. దానికి తగ్గట్టుగా నీ లక్ష్యానికి తగ్గట్టుగా నీ యొక్క దినచర్య, నీ అలవాట్లు ఆ విధంగా నువ్వు మార్చుకోవాలి. నీ ఆలోచన విధానం మార్చుకోవాలి, నీ అలవాట్లను మార్చుకోవాలి. సో అలాంటి విషయాలను నా ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరెన్నో ఫుల్ వీడియోల ద్వారా మీకు చాలా మంచి మంచి విషయాలను అందిస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.